డాక్టర్ లక్ష్మి గారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఈ ఫ్లవర్ థెరపీ అనేది సైనస్కి ఏ విధంగా పనిచేస్తుంది? ఫ్లవర్ థెరపీ అనేది సైనస్కి ఎలా పనిచేస్తుంది అంటే, ఆజ్ఞా చక్ర ద్వారా డిస్టర్బెన్సే సైనస్గా వస్తుంది. ఓకే. ఆజ్ఞా చక్ర అంటే మెసేజ్, ఆజ్ఞ అంటే గివ్ మెసేజ్, ఆజ్ఞ ఇవ్వటం. దేనికి ఆజ్ఞాపిస్తుంది? శరీరంలో ప్రతి అవయవానికి ఆజ్ఞ ఇస్తుంది. ఆజ్ఞ ఉండబట్టే గోరు ఇంతే షేప్లో ఇలాగే ఉండాలనేది, హెయిర్ ఈ స్ట్రక్చర్లో ఇలాగ ఉండాలని, ముక్కు ఇంతే ఉండాలి, చెవు మొత్తము మన శ్వాస ఎంత తీసుకుంటాం ఎంత వదులుతాం. కెలామిటీలు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు సడన్గా అక్కడ వాపు రావటం, నొప్పి రావటం, ఇవన్నీ కూడా మన శరీర సిస్టమ్ మొత్తం నడిపేది ఆజ్ఞా చక్ర. ఓకే. ఆజ్ఞా చక్రాలో ఏముంటుంది అంటే శివపార్వతులు ఉంటారు, లేకపోతే ఇన్ అండ్ యాంగ్ ఉంటాయి. ఇన్ అంటే నెగటివ్ పాజిటివ్, ప్లస్ మైనస్. తర్వాత అదే ఇన్ యాంగ్ అంటే అది రెండు సమన్వయంగా ఉంటాయి. శివపార్వతులు సర్ధనారీశ్వరుడు ఉంటారు. ఓకే. అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఇవి రెండు సమన్వయం లేకపోతే శరీరం పనిచేయదు అని అర్థం. ఈ ఆజ్ఞా చక్ర అనేది దేనికి సంబంధించింది? బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్లో జ్ఞానానికి సంబంధించింది. మనకు ఒక రకమైన అంటే దాన్ని ఏమంటారు, అవగాహన లేదనుకోండి. ఓకే. అవగాహన లేనప్పుడు మెసేజ్ సరిగ్గా ఇవ్వదు. కొంచెం ఎక్కువ యాంగ్జైటీతో ఉన్నాము, లేకపోతే అనుమానం ఉంది. మెయిన్గా సైనస్కి అనుమానం, అపనమ్మకం ఇవి కారణం అవుతాయి. అనుమానం ఉంటే ఏం జరుగుద్ది? బ్రెయిన్ మెసేజ్ పంపిస్తుంది, అది వెళ్ళు పట్టుకో తీసుకో అనేది మెసేజ్ వచ్చింది. వెంటనే అనుమానం వచ్చి అది మంచిది కాదు, వెనక్కి అసలు తీసుకోవద్దు అనే మెసేజ్ పంపించే లోపల ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు ఈ టర్నింగ్ చిలికినట్టు ఒక రకమైన మెసేజ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవుతుంది. ఓకే. రేడియోలో కిక్క అంతా చూడండి, మెసేజ్ వస్తుంది, వెనక్కి వస్తుంది. ఓకే. అలాగే బ్రెయిన్లో కూడా ఒక ఈజ్ అంటే లెట్ ఇట్ బి అన్నట్టు ఈజీగా ఉండదు. అనుమానం వచ్చినప్పుడు వెనక్కి ముందుకి ఆడుతుంది. అప్పుడు ఇక్కడ బ్రెయిన్ మధ్యలో ఉండే లిక్విడ్, బ్రెయిన్ ఎప్పుడు దానికి అంటుకొని ఉండదు కన్నంలాగా, అది మధ్యలో లిక్విడ్ ఉంటుంది, దాంట్లో తేలుతుంటుంది గులాబ్ జామ్ లాగా. తేలేటప్పుడు ఆ లిక్విడ్ మధ్య నుంచే మెసేజ్ వెళ్తుంది, కణానికి మెసేజ్ వెళ్ళు. రిలే గ్యాంగ్లియా పైన ఒకటి గ్యాంగ్లియా వదిలితే రిలే ఈ కిందది క్యాచ్ చేయాలి. నర్వస్ సిస్టమ్ మొత్తం అలాగే ఉంటుంది. అప్పుడు ఏమైతే ఇక్కడ మెసేజ్ సరిగ్గా లేకపోతే అది వెనక్కి ముందు జరిగినప్పుడు ఈ లిక్విడ్ 3 వంతులు లిక్విడ్ ఉంటుంది, 1 వంత బ్రెయిన్ పదార్థం ఉంటుంది. ఆ లిక్విడ్ డిస్టర్బ్ అవుతుంది. క్లియర్ వాటర్ ఉందనుకోండి, రక్తంలో క్లియర్గా ఫ్లో అవుతుంది. అదే చిలికినట్టు గట్టిగా అయిన మ్యాటర్ ఉందనుకోండి, నీరు, అదే బ్లడ్లోకి క్యారీ చేయదు, అది వెనక్కి నెట్టేస్తుంది. ఓకే. ఆ డస్ట్ను ఒక చిలికినట్టున్న గట్టి పదార్థాన్ని వెనక్కి నెట్టుద్ది. వెనక్కినప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మన బ్రెయిన్లో ఒకటి ఇమ్యూనిటీ సిస్టమ్, దీన్ని ఎక్కడ ఖాళీ ఉందో అక్కడి నుంచి బయటికి నెట్టుకుంటాం. అందువల్ల ఏంటంటే మా దగ్గర ఉన్న మెడిసిన్ ఆజ్ఞా చక్రాన్ని బాగు చేసేది. ఈ మెడిసిన్తో నాట్ ఓన్లీ జలుబు తగ్గటమే కాదు, క్లియర్ థాట్ వస్తుంది, బ్రెయిన్లోంచి పర్ఫెక్ట్ మెసేజ్ వస్తుంది.